హాయ్ అండి. నేను ఈరోజు ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను. ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకుని తడి లేకుండా చక్కగా ఆరబెట్టుకోవాలి. ఒక్క తడి కూడా ఉండకూడదు. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. నేనైతే కేజీన్నర ఉసిరికాయలు పడుతున్నాను. అవి ముందు శనగపప్పుల నూనె ఉసిరికాయలు వేపుకుంటున్నాను. చక్కగా మీడియంగా పెట్టి వేపుకోవాలి. చక్కగా వేగితే మంచిగా ఉప్పు కారం పట్టిద్ది. వేపుతున్నాను. సిమ్లో పెట్టుకుని కొంచెం అటు ఇటు తిప్పుకుంటా వేపుకోవాలి. కొంచెం వేగాలి. చూసారా వేగుతున్నాయి. చక్కగా అట్ట వేపుకుంటే అవి వేగిపోయినాయి. తీసేసాను. ఆ రంగులో వేపుకోవాలి. ఉసిరికాయలు చక్కగా బాగుంటాయి అట్ట వేపుకుంటే. నేను కేజీన్నర అయితే పడుతున్నాను. చక్కగా అట్ట వేపుకుని ఉప్పు కారం చింతపండు తీసుకుని ఉడకబెట్టుకున్నాను. వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి చింతపండు. నేనైతే 100 గ్రాములకి కొంచెం వేసాను చింతపండు. అది ఉడకబెట్టుకున్నాను. అదిగో చూసారా వేడి నీళ్ళల్లో నానబెట్టి ఉడకబెట్టుకుంటున్నాను. అట్లా ఉడకబెట్టుకుంటే చక్కగా గట్టిగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం పలచగా ఉండకూడదు. ఈలోపు ఆవాలు మెంతులు వేపుకుంటున్నాను. మిక్సీ పట్టుకొని పౌడర్ వేసుకోవాలి. చూసారా వేగిపోయినాయి. తాలింపు కూడా వేసేసుకుంటున్నాను. ఆ ఉసిరికాయల నూనెలోనే తిరగమూత గింజలు, పచ్చెనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు అదే నూనెలో వేపుకోవాలి. వేపుతున్నాను. సిమ్ములో పెట్టుకుని వేపుకుంటే చక్కగా వేగుతాయి తాలింపులు. వేగుతున్నాయి. చక్కగా పచ్చళ్ళ సీజన్ వచ్చేస్తుంది. చక్కగా పట్టుకొని సీసాల్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా తినడానికి బాగుంటుంది. మిరపకాయలు వేసాను. వేగుతున్నాయి. సిమ్లో పెట్టుకుని వేపుకుంటున్నాను. నేనైతే ఏదైనా చక్కగా అట్లా ఉప్పు కలుపుతున్నాను. నేను 1/2 గ్లాసు కలుపుతున్నాను. కేజీన్నర ఉసిరికాయలకి 1/2 గ్లాసు ఉప్పు వేసాను. గ్లాస్ పైగా కారం వేసుకుంటే సరిపోయిద్ది. నేను గ్లాస్ కారం వేసి ఇంకో కొంచెం వేసాను. అదిగో గ్లాస్ కారం.